ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం న్యాయాధిపతులు 14వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. అతడు దానిని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రులకు కూడా దానిలో కొంత ఇచ్చెను. ఇక్కడ ఈ మాట అతడు అంటే సంసోను గురించి మనకు తెలుసు కదా. సంసోను సింహాన్ని ఎదుర్కొని కొదమ సింహాన్ని దాన్ని చంపేసిన తర్వాత దానిలో నుంచి మధురమైన తేనె వచ్చిందని వాళ్ళు తిమ్నాతునికి వెళ్ళేటప్పుడు ఆ తేనెని తింటా సంసోను మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా దానిలో కొంత ఇచ్చాడని మనం చూస్తాము. అయితే అలాగే ఇంకొకటి చూస్తే దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సింహాన్ని ఎదుర్కొన్నాడు. కానీ బాలుడుగా లేడు. బాలుడుగా ఉన్నప్పుడు, పెద్దవాడప్పుడు కాదు కదా, బాలుడుగా ఉన్నప్పుడే సింహాన్ని ఎదుర్కొన్నాడంటే ఎంత గొప్ప కదండి. బాలుడుగా ఉన్నప్పుడే దావీదుకి సింహాన్ని ఎదుర్కొనేంత బలం, ఆ ధైర్యం అనేది తండ్రి ఇచ్చాడు. దేవుడి కాపుదల దావీదుకి తోడుగా ఉందని తెలుసు. అలా తెలుసు కాబట్టే దేవుడి మీద పూర్తిగా ఆధారపడ్డాడు. కాబట్టే సింహాన్ని కూడా లెక్క చేయకుండా తండ్రి కృపను బట్టి, తండ్రి ఇచ్చిన బలం బట్టి దాన్ని ఎదుర్కొన్నాడు. సింహం నోట్లో ఉన్న గొర్రె పిల్లని ఆ సింహం నోరు చీల్చి ఆ గొర్రెని కాపాడుకున్నాడు. మళ్ళీ బాలుడే, పెద్దవాడు కూడా కాదు కదా. కానీ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నేను ఒంటరిని కాదు, నేను బాలుణ్ణి కాదు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. ఆ బలం నా తండ్రి ఇస్తాడు అని నమ్మకం, విశ్వాసం ఉంచాడు. కాబట్టే చిన్న వయసులోనే సింహాన్ని ఎదుర్కొనేంత శక్తి, ఆ బలం, ఆ ధైర్యం అనేది పొందుకున్నాడు. అయితే ఇదే మాట మన జీవితాలకి మనం అన్వయించుకుంటే, మన వ్యక్తిగత జీవితాల్లో చూస్తే ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు. కానీ దావీదులాగా మనం ధైర్యంగా ఉండగలుగుతున్నామా? దావీదులాగా మనం కూడా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నా ముందున్నాడు, వాటిని తట్టుకునే శక్తి నా తండ్రి నాకు ఇస్తాడు. ఎందుకంటే బాలుడుగా ఉన్నప్పుడు దావీదుకే తోడుగా ఉన్నాడు తండ్రి. అంత పెద్ద సింహాన్ని, ఇప్పుడు బాల్యంలో కాకుండా మంచి బలవంతులైనా సరే సింహాన్ని ఎదుర్కొనే శక్తి ఎవరికైనా ఉండిద్దండి. ఇప్పుడు మనం ఒక సింహం మన ఇంట్లోకి వచ్చిందనుకోండి, దాని మీద పడి దాని నోరు చీల్చి చంపేసేంత బలం, శక్తి మనకుందా? అసలు ఆ ధైర్యం ఉండిద్దా? మనకన్నా బలవంతులైనా సరే వేరే వాళ్ళైనా సరే ఆ ధైర్యం చేస్తారా? చేయరు కదా. ఎందుకంటే సింహం అంటే అంత పెద్ద బలమైంది కదా. కానీ దావీదు బాల్యంలో ఉన్నప్పటి నుంచే సింహాన్ని ఎదుర్కొనేంత బలము కలిగి ఉన్నాడు. ఆ శక్తి, ఆ ధైర్యాన్ని, ముందు ఆ ధైర్యం కదా ఫస్ట్ కావాల్సింది. బలం పక్కన పడితే ధైర్యం కావాలి కదా సింహానికి ఎదురెళ్ళాలంటే. వెళ్ళాడు. ఎందుకంటే దావీదు తనని తను చూసుకోలేదు. అరే నేను బాలుండే, నేను చిన్నపిల్లండే, నాకు బలం లేదే, అది అంత పెద్ద సింహం నేనెలా ఎదుర్కోగలను అనుకోలేదు దావీదు. నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా ముందున్నాడు. అది సింహం అయితేనేం, అది ఏనుగైతేనేం, అంతకన్నా గొప్ప బలము, శక్తి గల తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి అని వెళ్ళాడు. కాబట్టే జయించాడు. అదే మాట, ఇదే మాట మన జీవితాలకు కూడా మన వ్యక్తిగత జీవితాలకి మనం అన్వయించుకుంటే ఖచ్చితంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా దావీదులాగా ఎదుర్కోగలం. ఒంటరిగానే ఎదుర్కొన్నాడు దావీదు. దావీదుకి ఎవరు తోడు లేరు. అక్కడ వేరే వాళ్ళు లేరు, వాళ్ళ అన్నలు లేరు, వాళ్ళ తమ్ముళ్ళు లేరు, వాళ్ళ నాన్న లేడు, వాళ్ళకి చుట్టాలు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు. ఒక్కడే ఒంటరిగానే ఉన్నాడు. ఒంటరిగా ఉన్నాడు. కానీ నేను ఒంటరిని అని దావీదు అనుకోలేదు. నా పక్కన నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నాకు బలాన్ని ఇస్తాడు, నా తండ్రి నాకున్నాడు కాబట్టి నేను ధైర్యంగా సింహం మీదకి వెళ్తానని వెళ్ళిపోయాడు. డౌట్ పడలేదు, వెళ్ళాడు. కాబట్టి దాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మన జీవితాలు కూడా ఎన్ని శ్రమలు, సమస్యలు వచ్చినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఖచ్చితంగా నాకు జయాన్ని ఇస్తాడు. నేనేదో గొప్పవాడో అని కాదు. అయినా నా తండ్రి పక్షపాతి కాడు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా చూసే తండ్రి కాదు. ఖచ్చితంగా నాకు తోడుగా ఉన్నాడు నా తండ్రి అని మీరు ఎప్పుడైతే గట్టిగా ఫిక్స్ అవుతారో అప్పుడే మీకు జయం అనేది మీకు వచ్చిందని తండ్రి మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ దావీదు ఆ సింహం జోలికి వెళ్లకుండా, ఆ సింహం దగ్గరికి వెళ్లకుండా
ఒకవేళ వెళ్ళినా కూడా బలం లేదు నాకు, అమ్మో నేను బాలుడు కదని ఓడిపోయి ఉన్నట్టయితే తర్వాత గొల్యాతుని ఎదుర్కొనేవాడు కాదు, ఫిలిష్తీన్లు కూడా ఎదుర్కొనే ధైర్యం అనేది ఉండేది కాదు కదా. మనం ఒక సమస్యకి మనం అంత దిగజారి అంత నిరుత్సాహపడిపోతే అంతకన్నా పెద్ద పెద్ద సమస్యలు వస్తే మనం వాటిని ఎలా తట్టుకోగలం, ఎలా ఎదుర్కోగలం, ఎలా ధైర్యంగా నిలబడగలం? ఆ చిన్న సమస్యని ఒక్క సమస్యకే మనం అంత పిరికి వాళ్ళం అయిపోతే అంతకన్నా పెద్ద పెద్ద మన జీవితంలో ఇంకా అనేక సమస్యలు రావచ్చు, చెప్పలేం. మరి వాటిని ఎలా ఎదుర్కోగలం? అందుకే ఈ వాక్యాల ద్వారా తండ్రి మనల్ని ఏ రోజుకు ఆ రోజు హెచ్చరిస్తూ ఉంటాడు. మన మానసిక స్థితి తండ్రికి తెలుసు, మన విశ్వాసం తండ్రికి తెలుసు, మన బలహీనతలు తండ్రికి తెలుసు. అందుకే మనల్ని బలపరచడానికే వాక్యాల ద్వారా తండ్రి మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా చేయాలో అర్థం కావట్లా, ఫీజులు ఎలా కట్టాలో అర్థం కావట్లా, అప్పులు ఎలా కట్టాలో అర్థం కావట్లా, ఏంటో స్థలం అమ్మకానికి పెట్టే కానీ సరైన దారి రావట్లేదు, అసలు కొనేవాళ్లే రావట్లా, రేపటికల్లా అప్పులు కట్టకపోతే నలుగురిలో నవ్వులు పాలైపోతాము, ఎట్లా అని ఇదే ఆలోచిస్తాం. కానీ మనం మళ్ళీ ప్రార్థన చేసి కూడా పొద్దున్న లేచి తండ్రి పాదాలు పట్టుకొని మన సమస్య అంతా తండ్రి దగ్గర పెడతాము. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకపరంగా ఇలా ఆలోచిస్తా ప్రతి దానికి భయపడతా ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, గందరగోళ పడిపోతూ ఉంటాం, నిరుత్సాహపడిపోతూ ఉంటాం, పిరికి వాళ్ళం అయిపోతాం. ఇక అదే ఆ సమయంలో దావీదు గనక నేను ఒంటరిగా ఉన్నానే, నాకు తోడెవరు లేరు, నేను బాలుడుగా ఉన్నానే, అంత పెద్ద సింహం నుంచి నేను ఎలా పోరాడగలను, నాకు అంత బలం లేదు, అంత శక్తి లేదు, అంత ధైర్యం లేదే అని గనక పిరికి వాళ్ళగా ఉండిపోయినట్టయితే తర్వాత గొల్యాతుని ఎదుర్కొనేవాడా, తర్వాత ఫిలిష్తీన్లు ఎదుర్కొనేవాడు కాదు, ఆ ధైర్యం ఉండేది కాదు. కానీ చిన్నప్పటి నుంచే ధైర్యం నేర్చుకున్నాడు, అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు మీరు దేవుడి దృష్టిలో మీరే పెద్దవాళ్ళు కాదు, మీరు లోకపరంగానే మీ వయసు పెద్ద. తండ్రి దృష్టిలో మనం దావీదులమే, చిన్నపిల్లలమే మనం తండ్రి దృష్టిలో. మీరు ఇక్కడ ఈ భూమి మీద మీరు ముసలివాళ్ళైనా సరే దేవుని దృష్టిలో మీరు చిన్నపిల్లలే, మనం చిన్నపిల్లలమే దేవుని దృష్టిలో. ఎందుకంటే ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు మన తండ్రి, మనం ఆయన పాదపీఠం భూమి మీద ఉన్నాం. మనం ఎంత తండ్రి దగ్గర, తండ్రి దృష్టిలో తండ్రి ఆకాశం మీద కూర్చొని మనల్ని ఇట్లా కిందకు చూస్తే మనం ఎంతెంత ఉంటామండి, చిన్నవాళ్ళమే కదా. కాకపోతే మనం ఈ లోకపరంగా ఆలోచించి అరే నా వయసు పెద్దదే, నేను ఎట్లా దేవుని దగ్గరికి చిన్నపిల్లలు చేసినట్టు ప్రార్థన చేయమంటే నేను ఎలా చేయగలను, ఎట్లా దేవుడి మీద పెద్దానికి చిన్నపిల్లలు కనుక పెద్దాకు వచ్చి అమ్మ నాకు అది, అమ్మ నాకు ఇది అని పిల్లలు మారామం చేసినట్టు నేను ఎలా చేయగలను, నా వయసు పెద్దది కదా అని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. మన వయసు మనం ఎంత పెద్దవాళ్ళమైనా దేవుని దగ్గర మనం చిన్నపిల్లలమే. దావీదు ఒంటరిగా ఎదుర్కొన్నాడు, ఇప్పుడు మనం కూడా అదే ప్లేస్లో ఉన్నాం, దావీదు ప్లేస్లో. మనకంటూ సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, మన బాధ పంచుకునే వాళ్ళు ఎవరు లేరు, మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మనకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని నువ్వు పిరికి దానిలాగా ఉండిపోతున్నావేమో. ఒక్కసారి లేచి ఆ పరిశోధనలకి, ఆ శ్రమలకి వ్యతిరేకంగా ఇక నువ్వు వెళ్ళిపో అని తండ్రి మాట్లాడుతున్నాడు. దావీదులాగా ఒంటరిగా ఉన్నా సరే భయపడలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు మనం అదే చేయాలి. నేను బాల్యంలో ఉన్నాను, అయినా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నేను ఇక్కడ పెళ్లి చేసుకుని బిడ్డలుగానే ముసల్దాన్ని అయిపోయాను, అయినా సరే నా తండ్రి దృష్టిలోనే చిన్నపిల్లనే. సమస్యలు వచ్చాయి, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నాకు తోడు నా ముందున్నాడు, నేనెందుకు భయపడాలి? అందుకే మీరు ఆలోచించుకోండి. గొల్యాతు విషయంలో కూడా ఇశ్రాయేలీలందరూ భయపడుతున్నారు, ఆఖరికి దావీదు అన్నలు కూడా భయపడుతున్నారు, రాజు కూడా భయపడుతున్నాడు. అమ్మ అంత పెద్ద, అంత ఎత్తున్నవాడు, అంత బలంగా ఉన్నవాడిని మనం ఎలా ఎదుర్కోగలం అంటే మనుషుల వైపు వాళ్ళు చూశారు, వాళ్ళ బలం వాళ్ళు చూశారు కాబట్టి దేవుని బలాన్ని వాళ్ళు చూడలేకపోయారు, అధైర్యంతో పిరికి వాళ్ళైపోయారు. కానీ దావీదు దేవుని బలం చూశాడు, ఆయన బలం ఎంత, నా తండ్రి బాహుబలం ఎంత అని తండ్రి బలాన్ని, తండ్రి శక్తిని, మనుషుల గురించి ఆలోచించలేదు దావీదు, తండ్రి గురించి ఆలోచించాడు, తండ్రి వైపే చూశాడు, రోషం తెచ్చుకున్నాడు, ఎదురెళ్ళి పోరాడి గెలిచాడు. అలాగే ఎరికో పట్టణానికి కూడా 12 మందిని పంపిస్తాడు కదా.
మోషే గారు 12 మందిని పంపించినప్పుడు అక్కడ లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, పంటలు ఎలా ఉన్నాయని పంపించినప్పుడు 10 మంది చెడ్డ సమాచారం తెస్తారు, 2 మంచి సమాచారం తెస్తారు. చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళేమో మనుషుల వైపు చూశారు, వాళ్ళ బలం వైపు, వాళ్ళ శక్తి వైపు, వాళ్ళ వైపు చూశారు. కానీ మన తండ్రి బాహుబలం వైపు చూడలేకపోయారు. వాళ్ళు మన తండ్రికి ఉన్న శక్తిని తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు, గుర్తు చేసుకోలేదు. మనుషుల వైపు చూస్తే మనకి భయం, పిరికితనం వచ్చింది. కానీ తండ్రి వైపు చూశారు ఇద్దరు, యెహోషువ, కాలేబు. ఇద్దరు దేవుని వైపు చూశారు. దావీదు దేవుని వైపు చూశాడు, ఒక విజయాన్ని, ఒక మంచి రాజు సింహాసనాన్ని అందుకున్నాడు. యెహోషువ గారు, కాలేబు గారు దేవుని బలాన్ని, దేవుని వైపు చూశారు. మంచి పొజిషన్, ఒక మంచి ప్రవక్తలుగా తండ్రి హెచ్చించాడు. మనం దేవుని బిడ్డలం, తండ్రికి ప్రార్థన చేస్తున్నాము అంటే ఖచ్చితంగా తండ్రి దృష్టిలో మనం ఉన్నాము. మనం దారి తప్పిపోతే మనం సరైన దారిలో నడిపిస్తాడు. ఆ ధైర్యాన్ని మనం కోల్పోకూడదని వాక్యాల ద్వారా తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. దావీదు అప్పుడు భయపడలేదు, ఒంటరిగా ఎదుర్కొన్నాడు, గెలిచాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. నేను ఒంటరిని అనుకోలా, నా తండ్రి నా ముందున్నాడు. ఇప్పుడు మీరు అనుకోవాలి, నాకు ఎన్ని అప్పులున్నా, ఎన్ని ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఎన్ని శోధనలున్నా సరే పర్వాలేదు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా ఒక్కదాని వల్ల అయితే నా వల్ల కాదు, కానీ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, ఉంటాడు, అంతే. నేనేదో గొప్పదాన్నో, నేనేదో గొప్పవాడు అని కాదు. అయినా సరే నా తండ్రి పక్షపాతి కాదు. నా తండ్రికి మొరపెట్టే అవకాశం నా తండ్రి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నాకు తోడుగా నా తండ్రి ఉండబోతున్నాడు, ఉంటున్నాడు అని ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉన్న సమయంలో కూడా, ఎప్పుడైతే మనసులో ఇదే మాట మీ మనసులో, మీ మైండ్లో ఉండిద్దో, ఇదే ఆలోచన మీ మైండ్లో ఉండాలి. నా తండ్రి, నేను ఒంటరిదాన్ని నేను అనుకోను, నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? నేను భయపడను, నేను ఎదుర్కొంటాను, నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. ఎటువంటి శోధనలైనా, ఎటువంటి సమస్యలైనా సరే, ఎటువంటి భయంకరమైన శ్రమలైనా సరే నేను భయపడను. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటారో, నమ్ముతారో, ఖచ్చితంగా మీకు విజయం అనేది ఖచ్చితంగా మీరు పొందుకున్నాడు. దావీదు పొందుకున్నాడు, యెహోషువ, కాలేబు పొందుకున్నారు, సంసోను పొందుకున్నాడు. సంసోను కూడా కొదమసింహం ఎదుర్కొన్నాడు కదా, ఎదుర్కొన్నాడు. వదిలేశాడా? భయపడ్డా? పిరికి వాళ్ళగా తప్పించుకొని పారిపోయాడా? లేదు. ఆలోచించాడు, అమ్మో నేను గెలుస్తానో గెలవను, ఏంటో నాకు అంత బలం ఉందో లేదు అనుకున్నాడా? లేదు. ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు. ధైర్యంగా వెళ్ళిపోయాడు, దాన్ని చంపేశాడు. దానిలో నుంచి మధురమైన తేనెను పొందుకున్నాడు. మన సమస్యలు ఎప్పుడైతే మనం ఎదిరించగల శక్తి మనం తెచ్చుకుంటామో, ఎదిరించగల విశ్వాసం మనం పొందుకుంటామో, ఎదిరించగలిగే బలం మనం పొందుకుంటామో, అప్పుడే ఒక మంచి విజయాన్ని మనం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అందుకే సంసోను ఆ సింహాన్ని, కొదమ సింహాన్ని ఎదుర్కొన్నాడు. చివరికి అందులో నుంచి మధురమైన తేనె పొందుకున్నాడు. ఆయన తినేది కాక వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు. అందుకే మన శోధనలో ఉన్నా కూడా దేవుని ప్రేమ, దేవుని మధురమైన ప్రేమ, దేవుని మధురమైన కాపుదల, దేవుని మధురమైన శక్తి మనం రుచి చూడాలి. శోధనలో ఉన్నా కూడా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునడి అని వాక్యం ఉండిద్ది. నా తండ్రి కన్నా నన్ను సమస్యల నుంచి బయటపడేసేవాళ్ళు ఎవ్వరూ లేరు అని మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నమ్మి, విశ్వాసం, బలం, నమ్మకం ఉంచుతారో ఖచ్చితంగా ఇక మీ సమస్యలకి పరిష్కారం దొరికినట్టే. ఎందుకంటే ఈ మాట ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇప్పటిదాకా మీరు ప్రార్థన చేశారు, వేరే వాళ్ళతో చేపించుకున్నారేమో, ఇంకా అనేక మందితో చేపించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అందరితో పాటు తగ్గింపు ప్రార్థన అనేది మీకు అలవాటు చేస్తున్నాడు తండ్రి. ఏ సమయంలో ప్రార్థన చేసుకుంటే తండ్రికి దగ్గర అవుతాము, ఏ సమయంలో చేస్తే మన ప్రార్థనకు జవాబు వచ్చిందని అది కూడా తండ్రి చెప్తున్నాడు. అంటే ఇది నా గొప్పతనమో, నా ఛానల్ మీరు చూడాలని నేను చెప్పట్లేదండి. దేవుని గురించి మీ ఆలోచన ఉండాలి. దేవుని కాపుదల ఎలా ఉండిద్ది అనేది మీకు చెప్తున్నాను. 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకోమని తండ్రి చెప్పాడు. ఆ సమయంలో నేను చేసుకున్న నాకు అనేక మేలు నేను పొందుకున్నానని నా ద్వారా తండ్రి నా సాక్ష్యాన్ని మీకు తెలిసేలా చేశాడు.
నేను గొప్పదాన్ని కాదండి, మీకన్నా అస్సలు ఇంత కూడా నాకు అర్హత లేదు. అయినా సరే తండ్రి పక్షపాతి కాడు. 3 గంటలకు లేవండి, ఇంట్లో భారమైన సమస్యలున్నాయి. ఆలోచించుకొని గంటలు గంటలు ఆలోచించినా మనం ఏమీ చేయలేము. కానీ సమస్యకి పరిష్కారం దొరకాలంటే సింహము ఎదురు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఎప్పుడైతే మనం ఆ ధైర్యం తెచ్చుకుంటామో అప్పుడే సమస్యకి పరిష్కారం దొరికినట్టు లెక్క. వెనకడుగు వేయొద్దు, పిరికివాళ్ళలాగా ఉండొద్దు, ధైర్యంగా ముందుకెళ్ళండి. నా తండ్రి నాకున్నాడు, నా ముందు నేను నడుస్తున్నానంటే ఆ ధైర్యం నాది కాదు, నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేను అంత ధైర్యంగా ఉన్నాను అని మీరు అనుకోవాలి. ఏ పనిలో ఉన్నా, ప్రార్థనలో ఉన్నప్పుడు మన సమస్య దేవుని పాదాల దగ్గర పెట్టేశాం. ప్రార్థన అయిపోయిన తర్వాత మన పనులు మనం చేసుకునేటప్పుడు కూడా నా తండ్రి నా ముందున్నాడు, నేనెందుకు భయపడాలి, నాకు తోడుగా ఉన్నాడు. చాలా మంది విశ్వాసం అయితే ఉంది కానీ ధైర్యం లేదు సిస్టర్ అని చెప్తున్నారు. అసలు అలాంటి ఆలోచన అపవాది తెస్తున్నాడు. మీ ఆలోచన అలా ఉంచుకోవద్దు. నా తండ్రి నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు, నా తండ్రి నాకు జయాన్ని ఇస్తున్నాడు, నా తప్పు నేను తెలుసుకునే అవకాశం ఇచ్చానంటే ఖచ్చితంగా నన్ను సరిచేస్తున్నాడు, నా సమస్య పరిష్కారం చూపించబోతున్నాడు అని మీరు ఏ పనిలో ఉన్నా కూడా ఇదే మాట మీరు అనుకోవాలి. అది అలవాటు చేసుకోండి. దావీదులాగా ఒంటరిగా ఉన్నా సరే నేను ఒంటరి వాడిని, నేను చిన్నపిల్లవాడిని, నాకు బలం లేదు అనుకోలా. నా ముందు నా తండ్రి ఉన్నాడు, నేను ధైర్యంగా వెళ్ళి ఆ సింహాన్ని ఎదుర్కొంటాను అని వెళ్ళాడు, ముందడుగు వేశాడు. ఇశ్రాయేలీలందరూ వెనక్కి వచ్చారు, కానీ దావీదు గొల్యాతుని ఎదుర్కొన్నాడు ధైర్యంగా. అలాంటి ధైర్యం మీరు కలిగి ఉండాల్సిందే. అలా ఎప్పుడైతే మీకు ధైర్యం వస్తుందో, మీకు తెలిసిపోయింది కదా మనకి ఏంది సమస్యలు ఉన్నాయి అయినా సరే నేనేది భయపడట్లేదు, ఏందబ్బా ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నాను, అసలు ఇంతకుముందు మరి భయపడేదాన్ని, భలే ఆలోచించేదాన్ని, ఇప్పుడు అసలు ఆలోచనే లేదేంది అని మనకే కొత్త ఆలోచన వచ్చింది. అలా వచ్చింది అంటే ఖచ్చితంగా తండ్రి ఆ సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడనే అర్థం. మీరు నిరుత్సాహపడిపోవద్దు, అధైర్యపడొద్దు, అవిశ్వాసంతో ఉండొద్దు. సింహాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు సంసోను, దావీదు. ఒక మంచి రుచి గల మధురమైన తేనెను పొందుకున్నాడు సంసోను. అలాంటి మధురమైన తండ్రి ప్రేమ మనకు తోడుగా ఉంది. తండ్రి ప్రేమని మనం రుచి చూస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం ధైర్యంగా ఉంటున్నాము అనే అర్థం. ఆ ధైర్యం ఉంది అంటే దేవుని ప్రేమని మనం రుచి చూస్తున్నాం. ఎన్ని సమస్యలు పర్వాలేదు, నా తండ్రి నాకు చూసుకుంటాడు, నేను నా తండ్రి మాట చొప్పున ఉంటే చాలు, నా తండ్రి నుంచి నేను దూరం అవ్వకుండా ఉంటే చాలు, ఖచ్చితంగా నా సమస్యలు పరిష్కారం అవ్వబోతున్నాయి అని మీరు ఏ పనిలో ఉన్నా ఇదే ఆలోచన. నా ప్రార్థన సరిపోవట్లేదని నాకు తోడుగా నా సమస్య గురించి భారంగా ప్రార్థించే మనసు వేరే బిడ్డలకు కూడా నా తండ్రి ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం చేయబోతున్నాడు అని మీరు ఫిక్స్ అవ్వండి. ఇక అంతే, అంతకన్నా ఇక మీరు ఏది ఆలోచించొద్దు. కాబట్టి ఆ ధైర్యాన్ని తండ్రిని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఇంకా భయపడిపోతున్నారు, ఇంకా అధైర్యంలోనే ఉండిపోతున్నారు, ఇంకా అవిశ్వాసంలో ఉండిపోతున్నారండి ప్రభా. మరి వాక్య ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. సమస్యల వైపు వాళ్ళు చూశారు. ఒకానొక సమయంలో నా తండ్రి ఇశ్రాయేలీలు కూడా మరి ఎదురుగా ఉన్న ఆ గొల్యాతు వైపే చూశారు, కానీ ఆ ఎరుకోలో ఉన్న మనుషుల వైపు చూశారు కానీ ప్రభా. కానీ మీరు నా తండ్రి మీ శక్తిని వాళ్ళు గ్రహించలేకపోయారు, మీ బలం వాళ్ళు అంచనా వేయలేకపోయారు, మీ బలం ఎంత, మీ బాహుబలం తక్కువైంది కాదు అని గ్రహించలేకపోయారు. అందుకే నా తండ్రి వాళ్ళు శపించబడ్డాడు. అలాంటి శాపం, అలాంటి హృదయం మాకు రానివ్వద్దు నా తండ్రి. నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు పిరికిదాళ్ళగా ఉండిపోవాలి అని ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నా తండ్రి మీరే ధైర్యాన్ని నింపండి నా ప్రభా, విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. మరి బిడ్డలకు నా ధైర్యాన్ని తీసివేయండి, అపవాది చేతుల్లో బిడ్డలు పడిపోకుండా నా ప్రభా మీ బలము, శక్తి, ధైర్యాన్ని దావీదు బాల్యంలో ఉన్నప్పుడే, బాలుడుగా ఉన్నప్పుడే ధైర్యాన్ని ఇచ్చారు నా ప్రభా. అటువంటి ధైర్యాన్ని బిడ్డలకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.